ఓకే. సో మనం నిర్వాణ ప్రకరణం చెప్పుకుంటున్నాం. నిన్న సన్యాసి ఆయన ఏం బలంగా ఏం కోరుకుంటే అది కనిపిస్తా ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, మళ్ళీ కొంచెం మనం చెప్తున్నాము పాతది. సో వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్తున్నా అనమాట. బ్రహ్మ విష్ణు శివుడి వంటి వారంతా పరమాత్మ నుండే వ్యక్తమవుతారు. సో వాళ్ళు కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఆ పరమాత్మ నుండే, అంటే ఈ అనంత చైతన్యం నుండే వ్యక్తమవుతాయి. ఆ స్థితి పొందిన జ్ఞానులు ఈ లోకంలో పనులు చేస్తున్నా కూడా ఎలాంటి దుఃఖానికి లోనవ్వరు అనమాట. దెన్ రాముడు ప్రశ్నిస్తాడు, మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ నశించినప్పుడు ఆ అనంత చైతన్యం ఎక్కడ కనిపిస్తుంది అని. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. సో వశిష్ఠుని సమాధానం ఏంటంటే, బ్రహ్మం అన్ని శరీరాల్లో నివసిస్తుంది. అది అన్ని అనుభవాలను, లైక్ తినడము, మాట్లాడడము, వినడము అనుభవిస్తుంది, కానీ వాటన్నింటికి అతీతంగా ఉంటుంది. సో ఇది అంతటా వ్యాపించి ఉంటుంది, అంటే సర్వవ్యాప్తి, మళ్ళీ మార్పు లేనిది, మళ్ళీ సత్యమైనది. ఇది ఆకాశంలో ఆకాశంగా, శబ్దంలో శబ్దంగా, చర్మంలో స్పర్శగా, కళ్ళలో చూపుగా, మళ్ళీ తర్వాత భూమిలో వాసనలాగా ఉంటది. సో నీటిలో ద్రవ్యత్వము, అగ్నిలో వేడిగా, మళ్ళీ మనస్సులో ఆలోచనగా, అహంకారంలో అహంభావంగా ఉండేది అదే. కదలలేని వాటిని ఇప్పుడు చెట్లు, కొండలు, వీటన్నింటిలో నిశ్చలంగా ఇట్లా కదిలే వాటిలో అయితే మనుషులు, జంతువులలో చలనంగా ఉంటుంది. అదంతా బ్రహ్మమే. అట్లా జంతువులలో జంతు స్వభావంగా, మనుషులలోనేమో మానవత్వంగా, సో కాలంలో కాల స్వరూపంగా ఉంటది. సో అది విభజింపబడినది. ఈ లోకంలో కనిపించే వైవిధ్యం అంతా కూడా అబద్ధము, కేవలం ఆ పరమాత్మ మాత్రమే నిజం అన్నమాట. సో వాల్మీకి మాటలు ఇవి చెప్తాడు. వశిష్ఠుడు చెప్పేసరికి సాయంత్రం అయిపోతుంది, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి. సో ఆ రోజుకి సభ ముగిసిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఒక కథ చెప్తాను నెక్స్ట్ డే. సో ఒక భిక్షు కళ చెప్తాను, నిన్న కూడా చెప్పుకున్నాం మనం. వశిష్ఠు కథను కొనసాగిస్తూ, మనసులో ఏదైతే మన లోపల ఒక దృఢమైన ఆలోచన ఉందనుకోండి, అది నిజమవుతుంది అని చెప్పడానికి ఒక కథ విను. ఒకరోజు ఒక సాధువు ధ్యానం చేసి అలసిపోయింది. సో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఒక కళ కంటాడు అనమాట. అతని కళలో ఒక గిరిజన కుటుంబంలో పుట్టినట్టు ఊహించుకుంటాడు. ఆ కళలో అతను పెరిగి పెద్దవాడై శాస్త్రాలు చదువుకొని ఒక బ్రాహ్మణుడు అయ్యేస్తాడు. సో బ్రాహ్మణుడు మళ్ళీ కళ్ళు తను ఒక గొప్ప రాజు అయినట్లు, ఎన్నో భోగాలు అనుభవిస్తున్నట్టు కలగంటాడు. సో ఆ రాజు కళలో ఒక అందమైన అప్సరసను చూస్తాడు. ఆ అప్సరస కళలో తను ఒక లేడీ అయినట్టు భావిస్తుంది. సో ఒక జింక, ఆ లేడీ అంటే జింక. సో ఆ జింక ఏంది, ఒక తీగను చూసి తనే ఆ తీగలాగా మారిపోతుంది, ఒక క్రీపర్ గా ఊహించుకుంటది. సో అట్లనే ఆ తీగపై ఒక తుమ్మెద వచ్చి వాళ్తుంది. సో తీగ తుమ్మెద మీద పడుతుంది, పట్టంతో తుమ్మెదగా మారిపోతుంది. ఆ తుమ్మెద పువ్వుల్లో ఎంత తాగుతూ అక్కడే ఉండిపోతుంది అనమాట. సో ఇది మృత్యు ఏంటంటే, తదుపరి జన్మలో ఒక రాత్రి ఒక ఏనుగు వచ్చి ఆ తీగను తొక్కేస్తుంది. కానీ తుమ్మెద మనసులో ఏనుగు రూపం బలంగా, ఎందుకంటే అది తొక్కేసిపోయింది కదా, భయం అయిపోయేసరికి ఆ ఏనుగు రూపం అనేది బలంగా నాటుకోవడంతో అది తర్వాత జన్మలో ఏనుగులాగా పుట్టింది. సో ఆయనకి ఒకరోజు సరస్సులో హంసలను చూసి ఆ తర్వాత జన్మలో హంసలాగా మారిపోతుంది. సో ఆ హంస ఒక సాధువు దగ్గరికి వెళ్తుంది అనమాట. ఒక భిక్షువు దగ్గర తిరుగుతుంటుంటే ఆ సాధువు మరణించే సమయంలో హంసను చూస్తాడు. అందువల్ల ఆ సాధువు మనసు కాస్త హంస శరీరంలోకి ప్రవేశించింది. చూడండి ఎట్లా మారుతా ఉందో. సో తర్వాత రుద్రునిగా మారుతాడు అనమాట. అది ఎట్లా మారుతుంది అంటే, ఆ హంస హృదయంలో ఉన్న జీవుడే నేను రుద్రుడిని అని తెలుసుకున్నాడు అనమాట. ఏదైతే ఈ జీవుడు పరమాత్ముడే, అంటే అదే ఆ రుద్రుడు నా జీవుడిలో ఉన్నాడు అని. వెంటనే ఆ హంస శరీరాన్ని వదిలేస్తుంది. సత్యము మళ్ళీ జ్ఞానంతో హంస రుద్రుడిలాగా మారిపోతుంది. సో రుద్రుడు గతమంతా గుర్తు చేసుకున్న తర్వాత ఈ మాయ ఎంత ఆశ్చర్యకరమైనది. అనంత చైతన్యమే అయినా నేను అజ్ఞానం వల్ల ఒక జీవుడిలాగా మారి ఇన్ని జన్మలు ఎత్తినా, ఒకదాని తర్వాత ఒకటి బ్రాహ్మణుడిగా, రాజుగా, లేడిగా, తీగగా, తుమ్మెదగా, ఏనుగగా, మళ్ళా హంసగా మారి చివరకు ఒక సాధువులాగా మారిన నేను. గడిచిన వందల సృష్టి చక్రాలలో నేను వందల మంది రుద్రులుగా ఉన్నాను. సో ఈ సంసార చక్రంలో మనస్సు శరీరం కలిసి ఎట్లా తిరుగుతున్నాయో చూశాను. సో ఎట్లా తిరుగుతుంటే చూడండి. సో ముక్తి మార్గం కావాలండి. స్థితి నుంచి కిందకి పడిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞాని అయిన వ్యక్తి
అంటే ఒక గురువుతోటి పరిచయం ఏర్పడిన తర్వాత నిరంతర ధ్యానం ద్వారా అభ్యాసం చేయడం ద్వారానే తిరిగి మళ్ళీ పరమపదాన్ని పొందగలరు అని చెప్తుండనమాట. సో రుద్రుడు ఎట్లా అనుకుంటాడు, ఈ శరీరే నేను అనుకోవడం వల్ల భ్రమలు పెరుగుతున్నాయి. సో ఈ ప్రపంచం అంతా ఒక అర్థం లాంటిది. సో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే అంతా ఒకటే అని తెలుస్తుంది, ఏకత్వం కనబడుతుంది. సో నిజం తెలుసుకోవడం ఎట్లా అంటే, ఆ తర్వాత రుద్రుడు ఏంటంటే గతంలో తన కళలు కన్న పాత్రల శరీరాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతాడు అనమాట. సో ఇన్ని కళలు కన్నా కదా, ఈ పాత్రల శరీరాలన్నీ ఎక్కడ ఉన్నాయండి. సో సాధు శరీరం, బ్రాహ్మణుడి ఇల్లు, రాజు పడక గది, వీటన్నింటిని చూస్తాడు అనమాట. ఆయా పాత్రలో ఉన్న జీవులందరినీ మేల్కొల్పుతాడు. నేనే ఇవన్నీ శరీరాల్లో ఉన్నాను, వారంతా కలిసి తమంతా ఒకటే అని, ఒక అనంత చైతన్యమే ఇన్ని రూపాలు వచ్చిందని గ్రహిస్తాయి అనమాట. చూడండి ఎంత జ్ఞానులు వాళ్ళందరూ. సో జీవుడు అజ్ఞానం, సముద్రంలో అలలన్నీ నీటితో తయారైనా కూడా ఒక అల మరో అలని తనకంటే వేరుగా చూస్తుంది. అట్లాగే అజ్ఞానంలో ఉన్న మనుషులు అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసుకోలేరు. సో వేరువేరుగా ఉన్నామనే భావనని మనకు బంధం కలగజేస్తుంది. సో అంతా ఒకటే అని తెలుసుకోవడమే మోక్షము. సో మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారానే మనం పరమాత్మను చేరుకోగలము అని అప్పుడు అర్థమవుతుంది అనమాట. మౌనంగా ధ్యానం ద్వారానే మనం పరమాత్మను చేరుకోగలము అని అర్థమవుతుంది. సో రాముడు ప్రశ్నిస్తాడు అన్నమాట, స్వామి ఆ జీవులంతా కేవలం కళలలోని పాత్రలు కదా, మరి వారు నిజమైన వ్యక్తుల్లాగా ఎట్లా మారిండ్రు అని. సో వశిష్ఠుడు సమాధానం ఇస్తాడు, ఇప్పుడు కల్పనలు కానీ కళలు కానీ అబద్ధము అనే ఆలోచనను వదిలేసి అనంత చైతన్యంలో మనం ఏది భావిస్తే అది నిజ రూపం దాలుస్తుంది. సో తీవ్రమైన యోగ సాధన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనసులోని ఆలోచనలన్నీ నిజమవుతాయి మనకు. మనం అందుకే యోగ సాధన చేసినప్పుడు ఎప్పుడు మంచి ఆలోచనలు ఆలోచించుకోవాలి. మళ్ళీ ఎదుటోళ్ళ గురించి కూడా మంచిగా ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఎదుటోళ్ళని ద్వేషించినా, వాళ్ళని కోపం చేసినా అవన్నీ నిజమైతే ఎప్పుడైతే మీరు యోగ సాధనలో ఉంటారో అప్పుడు అందుకే గురువు గారు అంటారు, ఎప్పుడు ఇతరులను మీరు శపించకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సాధనలో ఉంటారో అప్పుడు మనం శుద్ధి అవుతా ఉంటాము. మనము బ్లెస్ చేసినా అది ఫలిస్తుంది, మనం శపించినా ఫలిస్తుంది. అందుకనే యోగ సాధన ద్వారా మనసులో ఏదైనా ఆలోచనలు ఉంటే అవి నిజమవుతుంది. శివుడు లేదా ఎవరైనా సరే మనసు ఏది వరకుంటే ఆ రూపాన్ని పొందుతారు. ఆ సాధువు తీవ్రమైన ఏకాగ్రతతో ఏమవుతాడంటే మళ్ళీ రుద్రుడిగా మారుతాడు. సో మిగిలిన పాత్రలన్నీ రుద్రుడి సంకల్పం వల్లే విడివిడిగా జీవించినాయి. సో నేను పండితుని కావాలి లేదా నేను దేవుణ్ణి కావాలి అని ఒక వ్యక్తి పూర్తి ఏకాగ్రతతోటి కనుక ధ్యానంతో భావిస్తే అతను ఖచ్చితంగా ఆ స్థితిని పొందుతాడు అని చెప్తాడు అన్నమాట. అట్లనే ఈ సర్వవ్యాప్తి అయిన ఆత్మ అనేది అన్ని శరీరాల్లో ఉంటది. మీ శరీరంలో ఉండేది ఆత్మని, నా శరీరంలో ఉండేది ఆత్మని, గురుదేవుడి శరీరంలో ఉండేది కూడా ఆత్మని. ఆత్మ అనేది అన్ని శరీరాల్లోనూ ఉంటుంది. ఒక యోగి ఏం చేస్తాడంటే తన శక్తుల ద్వారా ఒకే సమయంలో వేర్వేరు చోట్ల వేర్వేరు రూపాలలో పనులు చేస్తుంటాడు. సో అప్పుడు మనకు చూస్తే కార్తవీర్యార్జునుడు అని ఉంటాడు అనమాట. అట్లా అంటే ఆయన ఊహించుకుంటే ఆ రూపం ఒకటే టైంలో డిఫరెంట్ ప్లేసెస్లలో కనిపిస్తుంది. సో ఒక యోగి యొక్క శరీరం. సో దీన్ని టెలిపోర్టేషన్ అని ఉంటాం, టెలిపోర్టేషన్ సంథింగ్, నాకు వర్డ్ సరిగ్గా రావట్లేదు. సో చనిపోయేటప్పుడు జీవుడు తన శరీరం కంటే వేరని అనుకోకుండా శరీరం చనిపోతే దాన్ని కూడా చనిపోతున్నానని భ్రమపడతాడు. నేను పరమాత్మను అనే సత్యాన్ని మర్చిపోవడం వల్ల ఇదంతా దుఃఖం అంతా ఎందుకు కలుగుతుందంటే నేను పరమాత్మను అనే సత్యం మర్చిపోవడం వల్లనే. సో రాముడు వెంటనే ఇంకొక ప్రశ్న వేస్తాడు, స్వామి కథ చాలా అద్భుతంగా ఉంది, మరి ఆ రుద్రుని కల్లో భిక్షు కూడా ధ్యానం లేదా మౌనం పాటించిందా, నాకు వివరించండి అని. సో వశిష్ఠుడు సమాధానం ఇస్తాడు, ఈ ప్రశ్న గురించి నేను నీకు తర్వాత వివరిస్తాను, ఈ రోజుకి సభ ముగిసిపోయిందని. ఆ రోజుకి సభ ముగిసిపోతుంది అనమాట. సో మూడవ భిక్షు కోసం వెతుకులాడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రామ, నేను నా జ్ఞాన దృష్టితోటి ఆ మూడవ భిక్షు ఎక్కడున్నాడో వెతకడం ప్రారంభించాను. చివరికి ఉత్తర దిశలో ఒక గుహలో ధ్యానంలో ఉన్న ఒక సాధువుని చూసినాను నేను. అతను చాలా రోజులుగా సమాధి స్థితిలో ఉన్నాడు. సో ఈ ప్రపంచంలో ఒకేలాంటి ఆలోచనలు ఉన్న జీవులు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా బ్రహ్మదేవుని సృష్టిలో భాగమే. ఈ సృష్టి అంతా ఉదయాన్నే వికసించే తామర పువ్వు లాంటిది. ఇది చూడ్డానికి రకరకాలుగా అనిపించినా కూడా దీని మూల కారణం అంతా
ఆ ఒకే ఒక పరమాత్మ మాత్రమే. సృష్టిలో ఉన్న అన్ని జీవుల్లో ఉండేది అదే పరమాత్మ అని చెప్తున్నాడు. లైక్ బంగారంతో చేసిన గాజులు, మళ్ళీ లేకపోతే హారాలు, గొలుసులు ఉన్నాయి. సో అవన్నీ వేరువేరుగా కనిపించినా అందులో ఉండేది ఏంటిది? మూల పదార్థం అయితే బంగారమే. అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్నో రూపాలు కనిపించినా అంతటా ఉండేది ఆ పరమాత్మ ఒక్కడే. సో ఈ ప్రపంచం బ్రహ్మదేవుడు కన్నా ఒక పెద్ద కళ లాంటిది. సత్యం తెలుసుకున్న వాడికి ఇదంతా ఒక కళ లాగానే కనిపిస్తుంది. సో మనస్సు ఇదే ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోకి వెళ్తాయో అప్పుడు భ్రమలు అనేటి కలిగితే అదే మనస్సు లోపలికి ఆత్మ వైపు తిరిగినప్పుడే ప్రశాంతత, మోక్షం అనేది లభిస్తుంది. లోపల వెతికే వాడికి సుఖ దుఃఖాలు అనేటివి ఉండవు అని చెప్తాడు అనమాట. సో రాముడు మళ్ళీ ప్రశ్నిస్తాడు, స్వామి మౌనం అంటే ఏమిటి? నిద్రలో ఉండే శబ్దానికి, సాధువులు పాటించే మౌనానికి తేడా ఏంటి అని. సో వశిష్ఠుడి సమాధానం అనమాట, మౌనం అనేది 4 రకాల మౌనం ఉంటుంది. ఒకటి వాక్ మౌనం, అంటే మాట్లాడకుండా నోరు మూసుకోవడం. సో దీన్ని సాధారణ మౌనం అంటారు. ఇంకొకటి అక్ష మౌనం. సో ఇంద్రియాలు అంటే లైక్ కళ్ళు, చెవులు వీటన్నింటినీ నియంత్రించడం, దీన్ని అక్ష మౌనము అంటారు. సో ఇంకొకటి కాష్ట మౌనం అంటాం. దీన్ని శరీరాన్ని కూడా కదల్చకుండా మొద్దులాగా ఉంచడం అనమాట. ఇది కఠినమైన సాధన, దాన్ని కాష్ట మౌనం అంటారు. ఇంకొకటి లాస్ట్కి వచ్చేదంటే సుషుప్తి మౌనం. ఇది నిజమైన మౌనం. దీంట్లో ఏంటంటే మనసులో ఎలాంటి ఆలోచనలు కానీ అహంకారం లేకపోవడం. ఇది ఏమవుతుందంటే ముక్తికి దారితీస్తుంది ఈ సుషుప్తి మౌనం అనేది. సో నిజమైన నిశ్శబ్దం ఏంటంటే గాఢ నిద్రలో కూడా మనసు తాత్కాలికంగా ఆగిపోతుంది. సో కానీ అజ్ఞానం అట్లనే ఉంటది అనమాట. అయితే జ్ఞాని యొక్క సుషుప్తి మౌనం ఏంటంటే మనసు పూర్తిగా నశించిపోతుంది. సుషుప్తి మౌనంలో మెలకువనే ఉంటాడు జ్ఞాని. మనసు నశించి కేవలం పరమాత్మ చైతన్యం మాత్రమే మిగులుతుంది అనమాట. అక్కడ నేను నువ్వు అనే తేడాలు ఉండవు అని చెప్తాడు అనమాట. దెన్ రాముడు మళ్ళీ ప్రశ్నిస్తాడు, ఓ మునిశ్రేష్ఠ, 100 మంది రుద్రులు ఎట్లా పుట్టారు? సో వశిష్ఠుడి సమాధానం ఏంటంటే, భిక్షువు ఏంటంటే తన మనసులో ఊహించుకుంటాడు. ఏమంటే ఊహించుకోవడం వల్ల ఆ 100 మంది రుద్రులు వ్యక్తమైనారు. మనసు యొక్క సంకల్పమే దేనికైనా మూలం. నీ మనసు ఏది ఊహించుకుంటే తప్పకుండా అది సృష్టి అనేది జరుగుతుంది. సో దేవతలు లేదా జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాల ప్రకారం జీవిస్తారు. ఒకవేళ సమాజంలో అజ్ఞానుల వల్ల నియమాలు తప్పినా కూడా జ్ఞానులు ఎప్పుడు కూడా తమ వివేకాన్ని కోల్పోరు. జ్ఞాని లోపల ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాడు. బయటకు మాత్రం సాధారణ మనుషులతోటి కలిసిపోతాడు. అతను దేనికి కూడా చలించాడు. సో మోక్ష ప్రాణాయామము, ధ్యానము, శాస్త్ర విచారణ అంటే చదవడం ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చు. మనసు ఎప్పుడు నిశ్చలం అవుతుందో అప్పుడే మనిషికి బంధాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది అని రాముడు చెప్తే అప్పుడు కంక్లూడ్ చేస్తాడు. సో మనం కూడా కంక్లూడ్ చేద్దాం ఇక్కడికి. సో రేపు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అధ్యాయం చెప్పుకుందాం. ఓకే.